మే 24 దేవుని వాక్య ధ్యానం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. కీర్తనలు 34:18. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతనమైన దినము, పరిశుద్ధమైన వారములో ప్రవేశించుటకు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియా విశ్వాసులారా, దేవునిలో మనమందరము స్థిరముగా ఉండాలి. ఆయనలో మనల్ని మనము స్థిరపరచుకున్నప్పుడు, ఆయనతో మన ప్రయాణము కొనసాగిస్తున్నప్పుడు ప్రభువు మనలను ఎంతగానో దీవిస్తాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని చేత మేలులు పొందాలి అని తలంచినప్పుడు మన యొక్క హృదయము విరిగి నలిగిన వానిగా ఉండాలి. అంటే పశ్చాత్తాప హృదయం. బలులు అర్పించుట కంటే విరిగి నలిగిన హృదయము అర్పించుట ఆయనకు ఎంతో ఇష్టము అనే మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంతేకాదు, ఆయన అలాంటి వారికి ఆసన్నుడు అనే విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు ఎవరికి ఆసన్నుడిగా, ఎవరికి దగ్గరగా ఉంటాడంటే విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి ఆయన సమీపస్థుడిగా ఉంటాడు అని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మరి నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయము ఎలా ఉన్నది అనేది చాలా జాగ్రత్తగా నీవు జ్ఞాపకం చేసుకో. బ్రోకెన్ హార్ట్ అనేది ప్రభు ఖచ్చితంగా చూస్తాడు. ఏ పరిస్థితిని బట్టి నీ హృదయము విరిగిపోయింది, ఏ పరిస్థితి నిన్ను విరిగినటువంటి హృదయంగా నీ హృదయాన్ని మార్చేసిందో, ప్రతి స్థితిని దేవుడు నీ జీవితంలో అద్భుత రీతిగా మార్చిపోతున్నాడు. ఎందుకంటే విరిగిన హృదయము ఆయన లక్ష్యము చేస్తాడు, అట్టి వారిని బాగు చేస్తాడు. ఈ యొక్క ఉదయం ప్రభు ఇస్తున్న వాగ్దానం, నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి అయితే నువ్వు కృంగిపోతున్నావో, ఏ పరిస్థితిని బట్టి అయితే నువ్వు బాధపడుతున్నావో, ఆ పరిస్థితిని బట్టి ప్రభు అంటున్నాడు, నేను నీకు ఆసన్నుడిగా ఉంటాను, నీ ప్రతి పరిస్థితిని నేను మారుస్తాను. మార్చి ప్రభువే నీకు సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప, ఆశీర్వాదం దేవాతి దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు విరిగిన నలిగిన హృదయముతో నీకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారికి ఆసన్నుడుగా నీ ఉండి ప్రభు వారి కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, మరి విశేషంగా ఆరాధన జరుగు స్థలము యందు నీవు తోడుగుండి బిడ్డలను నీ పరిశుద్ధాత్మతో నింపండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదము, దీవెన ప్రభు మీకు ఆసన్నుడిగా ఉండి మీకు కలగచేయునుగాక.